హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుందండి. అలాగే నా ఛానల్ పేరు వచ్చి కుమారి కిచెన్ లాగ్స్ అండి. ఈరోజైతే మన ఛానల్లో పచ్చిరొయ్యలు అలాగే బెండకాయలు పులుసు అయితే వండేసుకుంటున్నాం. టమాటాలు అయితే ఒక 5 తీసుకున్నానండి, 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే ఒక 15 తీసుకున్నాను, అర కేజీ బెండకాయలు తీసుకున్నాను. మనం అన్నీ క్లీన్ చేసుకున్నాం కదండి. మనం కూరకి రెడీగా చేసుకుందాం. స్టవ్ వెలిగించుకో మూకుడైతే పెట్టేసుకున్నాం. సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాం. పచ్చిరొయ్యలో పసుపు వేసానండి. ఆ పసుపు సరిపోద్ది మనకి కూరకి. ముందుగా కోసుకో రెడీగా పెట్టుకున్నాం కదండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. మనకి పచ్చిరొయ్యలో వాటర్ అంతా పోయింది కదండి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం. పొడవుగా కోసుకోవాలండి ముక్కలు, అప్పుడే పులుసు బాగుంటుంది. నెక్స్ట్ అయితే టమాటాలు కూడా వేసుకుందాం. ఒకసారి టమాటాలు కూడా వేసుకున్నాం కదండి. ఒకసారి అయితే గరిటెతో కలుపుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే చక్కగా టమాటాలు మగ్గిపోయినాయి కదండి. బెండకాయ రొయ్యల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు సాల్ట్ వేసుకున్నామండి, కారం కూడా వేసుకున్నాం. ఒకసారి మూత పెట్టుకుందామండి. చక్కగా అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదండి, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం. గరం మసాలా ఒక స్పూన్ వేసానండి. ముందుగా కోసుకో రెడీగా పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకుందాం. బెండకాయలు అయితే ముక్కల సైజు అయితే బాగుంటాయండి. మనం తిన్నాక కూడా టేస్ట్గా ఉంటాయి. చిన్న ముక్కలు అయితే మనకి ఏ బిళ్ళగా ఉంటుంది కూర. చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ ఎంత సైజు తీసుకున్నానండి చింతపండు. కరివేపాకు కూడా వేసుకుందాం. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా దగ్గర కుడిపోయిందండి. పులుసు అలా ఉండాలండి మనకి. బెండకాయకి పులుసు అంటుకో ఉంటే కొంచెం కూర వేసుకున్నా సరే మనకి ఎక్కువ అన్నంలోకి వెళ్తుందండి. చిక్కగా ఉండాలి పులుసు. అయిపోయిందండి కూర. కూర అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.